హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా అయితే మటన్ శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కొద్దిగా నిమ్మరసం పోయాలి. నాది నిమ్మరసం పోసిన వీడియో స్కిప్ అయిందండి. ఇందులోనే కొద్దిగా పెరుగు పోసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4-5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. ఎందుకంటే మసాలా అంతా మటన్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. చిన్న బగోన్ పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి గోల్డెన్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ తీసి పక్కన పెడుతున్నాను. అలాగే రైస్ కోసం ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌన్లో కొన్ని వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు, సాల్ట్, మసాలాలు, స్టార్ ఫ్లవర్స్, ఒక స్టార్ ఫ్లవర్, 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఆకు, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి విడిచి వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇది ఎసరు రానివ్వాలి. ఇంతకుముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బౌన్ ఉంది కదా, అందులోనే మళ్ళీ మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఇప్పుడు ఈ మటన్ అంతా ఇందులో యాడ్ చేయాలి. అది మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికిన మటన్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ పోసి కాసేపు ఉడకనిద్దాం, మటన్ కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు. ఆ మటన్ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రైస్ ఇప్పుడు 90% ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన రైస్ని ఇప్పుడు ఈ మటన్ గ్రేవీ పైన వేసుకోవాలి. ఒక స్టెప్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఆకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. అది మంచిగా గరిటెతో అనుకున్న తర్వాత మళ్ళీ మిగిలిపోయిన ఆనియన్స్ అన్నీ వేసేసి దానిపైన కొద్దిగా కొత్తిమీర ఆకు, పుదీనా వేసి అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూడండి, పైన కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను. ఇదంతా ఒక 15 మినిట్స్ వరకు దమ్ పట్టించాలి. నేనైతే రోల్ పెట్టేసి దమ్ పట్టిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.